హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గుడ్ ఖీర్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో మొహరంకి ట్రెడిషనల్గా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకునే వెరీ టేస్టీ స్వీట్ రెసిపీ 10 నిమిషాల్లో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు విత్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో. సో అయితే ఈ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసేసుకున్నాను. కాజుని ఫ్రై చేసేసుకున్నాను. కాజు వచ్చేసి 10 to 12 అలా తీసేసుకున్నానండి. మీరు రిక్వైర్డ్ తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్లో మీకు నచ్చిన నట్స్ అనేవి, ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకోండి. ఇందులో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయండి. ఒక బౌల్లో తీసేసుకుందాము. సేమ్ ఘీలో పచ్చి కొబ్బరి అండి 3 టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నాను. దోరగా ఫ్రై చేసేసుకుందాము. ఇంత ఫ్రై అయిపోతే చాలండి. బౌల్లో తీసేసుకుందాము. సేమ్ ఘీలో 1 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. ఫ్లేమ్ హై చేసేసుకున్నానండి. 1 బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం మనము. సో మనకి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయండి. తర్వాత సగ్గు బియ్యం వచ్చేసి 150 గ్రాములు తీసేసుకున్నాను. జస్ట్ 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను అంతేనండి. సో సగ్గు బియ్యాన్ని నానబెట్టలేదండి. ఇందులో వేసేసుకుందాం. రెండు యాలుకాయలు. సో ఇలా యాలుకాయలు వేయకూడదు అనుకుంటే 1/2 టీ స్పూన్ యాలుకాయల పొడి యాడ్ చేయండి. ఘీలో ఫ్రై చేసేసుకున్న కొబ్బరి హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకుంటా మనకి సగ్గు బియ్యం ఉడికేంత వరకు బాయిల్ చేసేసుకుందామండి. సో వన్స్ సగ్గు బియ్యం వేసేసిన తర్వాత అడుగు అనేది అంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటా ఉండండి. నెక్స్ట్ మేము 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేద్దాం. సో మనకి పూర్తిగా సగ్గు బియ్యం అనేది ఉడికిందండి. చూస్తున్నారు కదా. సో 10 మినిట్స్లోనే మనకి సగ్గు బియ్యం ఉడికిపోయింది. అండ్ తర్వాత ఇందులో మనము దంచేసుకున్న బెల్లం 300 గ్రాములు తీసేసుకున్నాను. సో పూర్తిగా సాఫ్ట్గా దంచేసుకున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం చేసేసుకుందాం. జస్ట్ మనము ఆ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫ్రై చేసేసుకున్న జీడిపప్పు వేసేసుకుందాం. సో ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకొని ఒక్క ఉడుకు వచ్చేంత వరకు ఉంచుకుందామండి. మిక్స్ చేసేస్తానే ఉండండి, లేకపోతే అడుగు అంటుతూ ఉండిద్ది. సో మంచిగా ఉడికిపోయిందండి. మనకి బెల్లం కూడా కరిగింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఈ స్టేజ్లో అవసరమైతే మీరు ఘీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనం మిడిల్లోనే ఘీ యాడ్ చేసేసాము. సో మనకి గుడ్ ఖీర్ రెడీ అయిపోయిందండి. సో వెరీ టేస్టీ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీ మొహరంకి తప్పకుండా ప్రిపేర్ చేసేస్తారు. సో మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. అండ్ దీన్ని వచ్చేసి మనం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిల్క్తో పాటు కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఈ ఖీర్ రెసిపీని. ఓకేనా. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా. ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.